అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సెక్యూటెక్ అఫీషియల్. నేను మీ ప్రశాంత్. నేను వైజాగ్లో వన్ ఆఫ్ ద సీసీటీవీ డీలర్ని. మీరు ఈవెన్ సీసీటీవీ ప్రొడక్ట్స్ కావాలనుకున్నా సరే, లేదా ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా సరే మీరు నాకు అప్రోచ్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నా మెయిల్ ఐడి ఇస్తాను, అలాగే నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను అనమాట. సో మీకు ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా, లేకపోతే ఎటువంటి సీసీటీవీ ప్రొడక్ట్స్ కావాలన్నా సరే మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. ఈవెన్ మీరు ఆన్లైన్లో కంపేర్ చేసుకున్నా సరే బెస్ట్ రేట్కి మన దగ్గర కెమెరాస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి నేను మీకు హై ఫోకస్ 4G ఫుల్ కలర్ వ్యూ కెమెరా తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ టైం మనం తెలుగులో అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. సో దీని యొక్క ఫీచర్స్ అండ్ దీని మెగాపిక్సెల్ అండ్ దీనికి బిల్ట్-ఇన్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అన్బాక్సింగ్ చేసి ఈ ప్రోడక్ట్ కోసం నేను మీకు ఫుల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం కెమెరాని అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే ఇచ్చారన్నది ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ DC అడాప్టర్ ఇచ్చారు 12 voltsకి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కెమెరా ఇచ్చారు. నెక్స్ట్ అలాగే ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. కెమెరా యాంటెన్నా ఇచ్చారు. సో అలాగే దాని స్క్రూస్ అండ్ దాని స్టిక్కర్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు కెమెరా యొక్క ఫీచర్స్ ఏంటి, దాని యొక్క ఇన్స్టలేషన్ ఎలాగా ఏంటి అన్నది చూద్దాం. సో ఫ్రెండ్స్, కెమెరా వచ్చేసి మనకి కంప్లీట్గా మెటల్ బాడీ అన్నది వచ్చిందనమాట. ఈ IR కూడా మీరు చూసుకున్నట్టయితే స్మార్ట్ IR కూడా వచ్చింది దీనికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి మీకు యాంటీనా ఎలా ఫిక్స్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి లోపల ఒక పిన్ అన్నది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో ఈ యాంటీనా ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఇక్కడ దీన్ని టైట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది కొంచెం టైట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేసుకోండి, లేకపోతే పిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఇలా యాంటీనా ఫిక్స్ చేసుకుంటాం. ఫిక్స్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా కావాలంటే ఎటు కావాలంటే అటు మనం పైకి కిందకి కూడా మూవ్ చేసుకోవచ్చు. సో హై ఫోకస్లో ఈ మోడల్ కెమెరా అన్నది ఇదే ఫస్ట్ టైం అనమాట లాంచ్ చేయడం, విత్ సిమ్ కార్డ్ అండ్ విత్ ల్యాండ్ పోర్ట్తో, దట్ విత్ ఫుల్ కలర్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ మనకి 4G సిమ్ కార్డ్ స్లాట్ అన్నది, నెక్స్ట్ SD కార్డ్ స్లాట్ అన్నది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు దీన్ని స్క్రూస్ కొంచెం కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోవాలి. సో ఈ 4 సైడ్ స్క్రూస్ ఓపెన్ చేసుకొని మనం సిమ్ కార్డ్ అండ్ SD కార్డ్ స్లాట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో కూడా ఉన్న ఫీచర్స్ ఏంటంటే 2-way కమ్యూనికేషన్ ఉంది, హ్యూమన్ డిటెక్షన్ ఉంది, అలాగే మనకి డే అండ్ నైట్ కలర్ మోడ్ వస్తుందన్నమాట. 3 మెగాపిక్సెల్ క్వాలిటీ వస్తుంది, పిక్చర్ క్వాలిటీ కూడా. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీనికి హ్యూమన్ డిటెక్షన్ కూడా ఉంది, సైరన్ ఉంది. సో మనం 4G సిమ్ కెమెరాలో ఇంతకన్నా ఎక్కువ ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయడం అయితే, ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో అయితే దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన దగ్గర అయితే మీకు 3800కే దొరుకుతుంది. సో మీకు ఏమైనా ఆర్డర్స్ ఉన్నట్టయితే కింద నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అలాగే నా మెయిల్ ఐడి, నా వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అండ్ నా ఇన్స్టా ఐడి కూడా. సో మీరు అక్కడ నాకు పింగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం రిమూవ్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా రిమూవ్ చేయాలన్నమాట, ఎందుకంటే వాళ్ళు మైక్ అన్నది ఇక్కడే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం కొంచెం హ్యాండిల్ చేసినప్పుడే కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి SD కార్డ్ అండ్ సిమ్ కార్డ్ పెట్టేటప్పుడు. ఎందుకు అంటే ఏమాత్రం మనం ఫాస్ట్గా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి మైక్ అన్నది వైర్స్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదొక్కటే ఇక్కడ డ్రాబ్యాక్ ఉంది. బట్ ఓకే, అది డ్రాబ్యాక్ అని చెప్పక్కర్లేదు. బట్ ఆ బిల్ట్-ఇన్ మోడల్ అలా ఇచ్చారు కాబట్టి మనం దాన్ని ఏమన్నాం, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే అది మనకి సేఫ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కెమెరా క్వాలిటీ వచ్చేసి 3 మెగాపిక్సెల్ ఇచ్చారు, విత్ 4mm లెన్స్ ఇచ్చారనమాట. సో దీని యాప్ వచ్చేసి HF స్మార్ట్ వ్యూ అని ఇచ్చారు. మనకి ఇక్కడ కెమెరా అన్నది ఈజీగా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన యాంగిల్ అడ్జస్ట్మెంట్ కూడా 3 స్క్రూస్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను టైట్ చేస్తున్న స్క్రూ ఇదిగోండి, ఇక్కడ ఇంకొక 2 స్క్రూస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మన కెమెరా యాంగిల్ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీ అనమాట, మనకి ప్లగ్ అండ్ ప్లే కాబట్టి. సో యాప్లో కనెక్ట్ చేసుకుని ఈజీగా మనం కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో అది కూడా నేను వీడియో క్వాలిటీ ఎలా ఉంది అన్నది అది కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లే స్టోర్లో వచ్చేసి HF స్మార్ట్ వ్యూ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే HF స్మార్ట్ వ్యూ అని ఉంది కదా, యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇన్స్టాలింగ్ అని వస్తుంది కదా, అది ఇన్స్టాల్ అయ్యాక మనం మన యొక్క క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చూద్దాం. అది కూడా మీకు ఎలాగా అన్నది నేను చెప్తాను అనమాట. సో అది మీరు ఫర్దర్గా కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి ఒక యాప్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో పర్మిషన్స్ దగ్గర అగ్రీ అని ఇవ్వాలి. ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనైతే నా మెయిల్ ఐడి ఇస్తున్నాను.
సో ఇక్కడ మీరు వచ్చేసి మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఓకే చేయాలి. సో ఇది కన్ఫర్మ్ చేసుకుని మనకంటూ ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్లస్ సింబల్ అని ఉంది కదా, ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటాం. ప్లస్ సింబల్లో స్కాన్ అన్న ఆప్షన్ తీసుకుని సో ఇక్కడ మనకి కెమెరా మీద చూసుకున్నట్టయితే క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ క్యూఆర్ కోడ్ని మనం ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో అది మనము పవర్ కనెక్షన్ ఇచ్చేసిన తర్వాతే క్యూఆర్ కోడ్ అన్నది స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి బిఫోర్గా మనం పవర్ అండ్ సిమ్ కార్డ్ రెండు పెట్టాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ డివైస్ యాడ్ అయిపోయింది కాబట్టి యాడెడ్ డివైస్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడండి. సో ఇప్పుడు కెమెరా క్వాలిటీ ఎలా ఉంది అన్నది మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కెమెరాకి పవర్ ఇవ్వడం జరుగుతున్నది అనమాట. చూడండి, సో పవర్ ఇచ్చాక మీకు ఇక్కడ కెమెరా దగ్గర ఐఆర్ వైట్ కలర్ వస్తున్నది. ఇది ఎందుకు అంటే మనకి ఈవెన్ నైట్ విజన్లో కూడా మనకి కలర్ రావడం వల్ల ఇక్కడే మనకి లెన్స్ దగ్గర వైట్ కలర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వైట్ లైట్ అనేది పవర్ ఆన్ అయ్యాక అండ్ నైట్ టైం మనకి జీరో లైటింగ్లో కూడా మనకి వైట్ కలర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా యాప్లో ఏంటి ఫీచర్స్ ఉన్నాయి, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మన కలర్ వ్యూలో అడ్జస్ట్మెంట్స్ అనమాట. యాప్లో ఉంటాయి మనకి సెట్టింగ్స్ అనేది. సో ఇందులోనే మనకి చూడండి, ఇప్పుడు నేను కెమెరాది సెట్టింగ్స్ చేస్తున్నాను. అది మీకు కంప్లీట్గా నైట్ విజన్లో చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నైట్ విజన్లో కూడా మీరు చూసుకున్నట్టయితే ఈవెన్ మీకు డే విజన్లో క్వాలిటీ ఎలా ఉందో ఈవెన్ నైట్ విజన్లో కూడా సేమ్ క్వాలిటీ అన్నది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను అక్కడ సైరన్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో సైరన్ మీద సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా కెమెరా దగ్గర అన్నది సైరన్ స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కెమెరా కోసం అన్బాక్సింగ్ అండ్ దాని కాన్ఫిగరేషన్ అండ్ దాని రివ్యూ. ఈ ప్రైస్కి అయితే ఈ కెమెరా చాలా బెస్ట్ అనే చెప్పాలి. 3800కి దట్ టు ఏంటంటే విత్ 2 years వారంటీ వస్తుంది. సో విత్ ఫుల్ కలర్ వైఫై కెమెరా 4G కెమెరా విత్ ల్యాండ్ పోర్ట్ రావడం అన్నది చాలా బెస్ట్ అనే చెప్పాలి 3800 కంటే. నార్మల్గా అయితే మీకు అమెజాన్లో కంపేర్ చేసినా సరే 3800కి ఫుల్ కలర్ వ్యూ బుల్లెట్ కెమెరా మీకు రావడం చాలా కష్టం. విత్ 2-way కమ్యూనికేషన్ వస్తుంది. అలాగే మీకు సైరన్ ఆప్షన్ ఉంది, మోషన్ డిటెక్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ ప్రూఫ్ కూడా వస్తుంది. 256 GB వరకు మీకు కెమెరా అన్న సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట SD కార్డు వేసుకుంటే. సో ఈ వీడియో ఇంతే అనమాట. మరిన్ని క్వైరీస్ కోసం ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.